అందరూ శుభ్రంగా తింటున్నారా? ఏమైనా వేస్ట్ చేస్తున్నారా? ఏంటమ్మా కొంతమంది వదిలేస్తున్నారు. ఓకే ఓకే ఓకే. డైలీ మార్నింగ్ ఎంతమందికి వస్తారు? టిఫిన్స్కి ఎంతమంది వస్తారు? 350 మంది. ఓకే. లేదు వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఫుడ్ లేకుండా? ఓకే ఓకే. సో ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ బాగాలేదని ఎవరైనా కంప్లైంట్ చేశారా? ఓకే ఓకే. ఎవరైనా డొనేట్ చేసే ఆలోచన ఉందా మీకు? ఎవరైనా డొనేట్ చేయడం ఏమైనా జరుగుతుందా? డొనేట్ చేయడం అంటే అక్షయ పాత్ర అకౌంట్ నెంబర్. మరి ఇక్కడ అక్కడ అకౌంట్ నెంబర్ ఏం లేదంటే మరి డైరెక్ట్ గా అక్కడ వచ్చి కూడా వస్తూ ఉంటారు కదా? ఓకే ఇవ్వాలనుకుంటే పూటకొచ్చి 1750 రూపాయలు అవుతుందండి. అలా ఎవరైనా చేయాలనుకుంటే అక్షయ పాత్ర వాళ్ళకి పైన మంగళగిరి. ఓకే సారీ మళ్ళీ చెప్పండి ఒకసారి. ఎక్కడ? పైన మంగళగిరి అక్షయ పాత్ర వాళ్ళు ఉంటారు, మాట్లాడి డొనేట్ చేయాలి సార్. డైరెక్ట్ మాతో డైరెక్ట్ డొనేట్ చేయమంటే ఏమి ఉండదండి. ఓకే. ఎంతమంది స్టాఫ్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ? ఇద్దరు సర్వింగ్ ఉంటారు, ఇద్దరు క్లీనింగ్ ఉంటారు, సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, క్యాటరింగ్ ఉంటారు, మొత్తం మెంబర్స్ స్టాఫ్. ఓకే. క్వాలిటీ టెస్ట్ కానీ క్వాంటిటీ టెస్ట్ కానీ ఎవరైనా వస్తున్నారు? చెకింగ్ వస్తున్నారా? వస్తున్నారా? ఓకే ఓకే. మీరు ఏమైనా కంప్లైంట్ రేస్ చేయడం ఏమైనా జరిగిందా? ఇది ప్రాబ్లమ్ ఇలా ఉంది ఇలా ఉంది? కంప్లైంట్ సరిపోతున్నాయి, అలాగే పెరుగు ఇస్తారా? పెరుగు సరిపోతుంది, మొత్తం అన్ని సరిపోతాయండి. మాకు అది కంప్లైంట్ అది ఏం లేదు. ఓకే. మరి మార్నింగ్ నేను వచ్చేప్పటికి చిన్న ఇష్యూ జరిగిందండి. పెరుగు సరిపోవట్లేదు, పెరుగు వేయట్లేదు అని చెప్పి ఇష్యూ జరిగింది. అంటే వాళ్ళు వచ్చి మాకు పైన డెమో ఉంటుందండి. పూరి ఇడ్లీ పంపించిన రోజు ఇడ్లీ 3, పూరి 3 ఇస్తారండి. ఓకే. 250 గ్రాములు పంపిస్తారండి ఒక మనిషికి వచ్చి. వైట్ రైస్ వచ్చి 400 గ్రాములు ఇస్తారు. చట్నీ పొడి వచ్చి 15 గ్రాములు ఇస్తారు. సాంబార్ వచ్చి 105 గ్రాములు ఇస్తారు. మిక్సర్ వచ్చి 27 గ్రాములు ఇస్తారు. కూడా ఒక్కొక్కరికి 100 గ్రాములు అండి. పెరుగు వచ్చేసి 75 గ్రాములు. మాకు ఉంటుందండి. కరెక్ట్. మరి ఈ విషయం మరి వాళ్ళు చెప్పే ముందు తెలియాలి కదా? తెలియదు కదా వాళ్ళకి? వాళ్ళకి చెప్తామండి, ఒకసారి వేస్తారు. కావాలి అని మళ్ళీ తినాలనుకుంటే మళ్ళీ లైన్ కట్టాలి తప్ప లోపలికి తెచ్చి ఓపెన్ చేసిన రూల్ లేదు. ఓకే ఓకే. ప్రొడ్యూస్ చేస్తున్న వాళ్ళు ఎవరు మాత్రం రావాలండి. ఓకే ఓకే. మీరు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ? 7-6 అవర్స్ వర్క్ చేస్తున్నారు. వెరీ వెరీ గుడ్. బ్రేక్ఫాస్ట్ వచ్చి ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి 2.5 అవర్స్, డిన్నర్ వచ్చేసి 2.5 అవర్స్. ఓకే ఓకే. సో మీ దగ్గర వచ్చే వాళ్ళు ఎవరెవరు వస్తున్నారండి ఎక్కువగా? ఎవరంటే ఆటో డ్రైవర్స్ వస్తారండి, షాప్ వర్క్ చేసుకున్న వాళ్ళు వస్తారు. లేడీస్ కూడా ఈ షాప్లో వర్క్ చేసిన ఇబ్బంది లేకుండా టైం లైన్కి వచ్చి తింటూ అందరూ పైన చాలా బాగా పెడుతున్నారు. ఇంటికి వచ్చి కంప్లైంట్ రైట్ చేసిన వాళ్ళు అయితే ఎవరు లేరండి. ఓకే. మరి బిల్లింగ్ కంప్యూటరైజ్ అన్నీ వచ్చాయండి, ఫిక్స్ చేయాలి. అమౌంట్ ఏ రోజు అమౌంట్ ఆ రోజు తీసుకెళ్ళిపోతారండి. ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లో పునరుద్ధరణ చేసిన తర్వాత చాలా మంచి పేరు పెట్టుకున్నారండి. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆ కూటమి ప్రభుత్వం కానీ చాలా ప్రజల్లో మంచి పేరు అన్నా క్యాంటీన్ చేసిన తర్వాత. ఓకే ఓకే. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా పేదలే కాకుండా పేదవాళ్ళే కాకుండా అన్ని వర్గాల వారు కూడా వచ్చి ఈ అన్నా క్యాంటీన్లో టిఫిన్ చేయడం కానీ, భోజనాలు చేయడం కానీ, 2 పూటలు భోజనం చేయడం కానీ, టిఫిన్ చేయడం, పొద్దున టిఫిన్ చేయడం కానీ చాలా ఆనందదాయకంగా ఉన్నారు. ఓకే. ప్రభుత్వానికి మా ప్రజల తరఫు నుంచి వాళ్ళకు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తారు. కుటుంబ ప్రభుత్వం కూడా చాలా యాక్టివ్గా ఉంది. పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే బీజేపీ అండదండలతో కుటుంబ ప్రభుత్వం చాలా ముందడుగు వేస్తుంది. అన్ని సామాజిక కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అలాగే మొన్న వచ్చిన వరదల్లో ఆకస్మికమైన చర్యలు తీసుకుని పొడమేర గండి పుడుతుంది కానీ విజయవాడలో ఇటువంటి సాహస కార్యక్రమాలన్నీ కూడా చేసి చాలా మంచి పేరు అలాగే చెప్తారు.
అలాగే బీజేపీ అధ్యక్షురాలు అందరూ కూడా మంచి పేరు చెప్తున్నారు. సెక్షన్ ఎలా ఉంది మీ పేరేంటండి? ఓకే, టిఫిన్ ఎలా ఉంది? ఓకే, నీట్నెస్ అంతా బాగానే ఉందా? క్లీన్నెస్ అంతా బాగానే ఉంది. ఓకే ఓకే, ఫుడ్ సెక్షన్ అంతా బాగానే ఉంది. 80 రోజుల్లో పరిపాలన ఎలా ఉంది? అంటే ప్రజలు చెరువుగా ఉంటారు లేదా? బాబ్జీ గారు కానీ మన శ్రీను గారు కానీ. ఓకే ఓకే ఓకే, మీరేం చేస్తారండి? గోల్ సెంటర్ రిపేర్ వాళ్ళకి కావాల్సిన అభివృద్ధి సంక్షేమం? అభివృద్ధి కావాలా సంక్షేమ పథకాలు కావాలా? అభివృద్ధి కావాలండి. సంక్షేమ పథకాలు ఆటోమేటిక్ అయ్యి వస్తాయి. చాలా ముఖ్యంగా ఇవ్వాలి. అవును 5 రూపాయలకి ఎంతమంది ఫోన్ చేస్తారు, టిఫిన్ చేస్తారు. అవునవును. రెండు మీటింగ్ చేస్తే చాలా ఉన్నది అభివృద్ధి అతి పరంగా ఉండాలి. ఓకే, దాన్ని బట్టి చేస్తారు. సో ఓకే ఓకే, 5 రూపాయలు అమ్మాయి ఈ రెండు ఉంటే సరిపోతుంది. దాంతోపాటు అభివృద్ధి. రావులపాలెం ఫుడ్ ఎలా ఉంది? మెయింటెనెన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. నీట్నెస్ కానీ అని రిసీవింగ్ ఎలా ఉంది? బాగుంది. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? గుడివాడ. ఎలా ఉంది టిఫిన్ ఎలా ఉంది? ఓకే, చట్నీ వేస్తారు దేంట్లో? ఇడ్లీలో. ఓకే ఓకే, అవును సార్ సార్